హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ 2. ఏం స్కెచ్ చేశారు సూపర్. ఆస్కార్ అవార్డ్ ఫస్ట్ భవిత అలియాస్ నాగదేవత. ఈమెకైతే ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈమెకి ఇచ్చే ముందు వాళ్ళ మదర్ కి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఎంత మందిని బొడ్డు కొట్టించారో వీళ్ళైతే. అసలు కనీసం మనం మాట్లాడేది జనాలు ఎప్పుడైనా కానీ గుర్తిస్తారు. ఇది నిజాలు కాకుండా ఉన్నాయి ఎంత, అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించారేమో అన్నట్టుగా అనుకుంటాను అయితే. ఎందుకంటే అసలు అబద్ధాలు మామూలు అబద్ధాలు కాదు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో ఈ నాగదేవత భవిత గారికి. ఇక్కడ నేను దేవత గురించి ఏ విధంగా తప్పు మాట్లాడలేదు, కానీ ఈమె చెప్పిన అబద్ధాల వల్ల అమ్మవారిని బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళందరూ. ఇట్లాంటి చాలా మంది పుట్టగొడుగులాగా అక్కడక్కడ పెట్టుకుంటూనే పోతున్నారు. వీళ్ళందరికీ ఖచ్చితంగా అందరూ కూడా నిజంగా ఈ జర్నలిస్టులు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొస్తున్నారు. చాలా టీవీ యాంకర్స్ కూడా చాలా మంది కూడా ప్రశ్నించి వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళు ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేసి జరిగింది. అయితే వీళ్ళు అసలు కథ ఏంటి? ఎక్కడైనా కూడా నేను విజయనగరంలోకి వెళ్తా, అక్కడ ఉన్నటువంటి భూమి లోపల ఉన్నటువంటి పాతాళ లోకంలో ఉన్నటువంటి నాగలోకంలో ఉన్నటువంటి శివలింగాలను మేమే అక్కడ చేసినాము, మమ్మల్ని అక్కడ చంపి అక్కడనే పాత పెట్టిండ్రు, అక్కడి నుంచి నేను విగ్రహాలు తీస్తా అని ఎవరైతే చెప్తున్నారో నాగదేవత, ఈమె ఫుల్ ఫేక్ అండి. 100% ఫేక్. ఎందుకు ఫేక్ అంటే చాలా వరకు క్లారిటీ ఇస్తున్నారు. E96 సంతోష్ అన్న గారు అయితే పూర్తి డెప్త్ క్లారిటీ ఇస్తున్నాడు. కావాలంటే మీరు ఆ ఛానల్ చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఆ ఛానల్ గురించి కాదు, ప్రతి గురించి నేను ఫస్ట్ నుంచి నేను కూడా ఒక అమ్మవారి భక్తున్నే. నేను చెప్పేది ఏంటంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా. వీళ్ళు ఎవరిని తప్పు పట్టే ఉద్దేశం నాకు లేదు. ఇక్కడ ఏంటంటే యాకిరెడ్డి, తర్వాత ఈ నాగదేవత భవిత, వీళ్ళ మమ్మీ, తర్వాత వీళ్ళ హస్బెండ్ ఎవరైతే చెప్పారో అప్పటి కాలంలో ఆ జన్మలో ఉన్నటువంటి వీళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారో నాగ కార్తికేయ అలియాస్ శ్రీనివాస్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒకటే ప్లానింగ్ తోని పర్ఫెక్ట్ స్కెచ్ గీసుకొని పర్ఫెక్ట్ ప్లానింగ్ తోని ఒక గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. ఈ శ్రీనివాస్ రెడ్డికి అయితే అలియాస్ నాగ కార్తికేయకి అయితే మంచి అవార్డు ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఈయన గేమ్ మామూలు గేమ్ లేదు. ఏం చేసినా అమ్మవారు చెప్పింది అంటారు, నా కళ్ళలో కనిపించి చెప్పింది అంటాడు, అన్ని అంటాడు. నిజంగా వాళ్ళ ఊరికి వెళ్ళి ఆయన కట్టుకున్న గుడి దగ్గరికి వెళ్తే నాగదేవత గుడి, తర్వాత ఈ శివుని గుడి, తర్వాత అక్కడనే దర్గా, అక్కడనే వచ్చేసి మళ్ళా బౌద్ధుని యొక్క గుడి, తర్వాత ఇంకా చాలా చాలా గుళ్ళు ఒక దగ్గరనే పెట్టడం జరిగింది. ఆయన కాళ్ళ కనిపించి చెప్పడం, ఎవరో ఒకరు దాతలు తీసుకొచ్చి ఇవ్వడము, వాళ్ళ కాళ్ళలో కూడా దేవుడు కనిపించడము, ప్రతిష్ఠించడం. ఇది ఒక మస్తు గేమ్. ఏంటంటే ఇది ఒక బిజినెస్ అన్నమాట. వీళ్ళు ఏంటంటే గుప్త నిధుల కోసము ట్రై చేయడానికి ఎక్కడెక్కడ గుప్త నిధులు ఉందో అంత తవ్వే బ్యాచ్ వీళ్ళందరూ. ఎందుకు అంటే సాక్ష్యాలు ఉన్నాయి, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అవసరం ఉన్నాయి, కాల్ రికార్డ్స్ కూడా పెడతా వీడియో లాస్ట్ లో చూడండి. ఎవరిని తప్పడానికి అని లేదు. కానీ ఇంత గేమ్ ఒక ధైర్యంగా ఇంటర్వ్యూలో కూర్చొని ధైర్యంగా మాట్లాడదంటే వీళ్ళు ధైర్యంగా మెచ్చుకోవచ్చు. పిల్లి కాళ్ళు మూసుకొని పాలు ఎన్ని రోజులు తాగుతానో ఎవరైనా గుర్తిస్తారు ఖచ్చితంగా. అది ఎప్పుడైనా బయటపడాల్సిందే, బయటపడకుండా అయితే ఉండదు. అట్లాంటిది మన సౌందర్య, ఇప్పుడు భవిత, ఇక రేపు ఇంకెవరు వస్తారు మరి. అసలు ఏం స్టోరీ నడిపిస్తారా నాయన, మీరు నిజంగా దండం పెట్టాలి మీకైతే. వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా విజయనగరం వెళ్ళాలి, అక్కడ విగ్రహాలు ఉన్నాయి, విగ్రహాలు తీయకపోతే అప్పుడు నన్ను అడగండి, నన్ను ప్రశ్నించండి, నేను ఉన్నాయని చెప్తున్నా కదా, తీస్తా, బరాబర్ తీస్తా, కాకపోతే నన్ను తీయడానికి అక్కడ వాళ్ళు సహకరిస్తలేరు అని చెప్పేసి ఎన్నో మాటలు బుటకాల్లాగా అల్లింది. ఈమె విషయం ఏంటంటే వీళ్ళ మధ్యలోకి అశ్విన్ గారు వచ్చింది. అశ్విన్ గారు అంటే ఎవరు అంటే విజయనగరంలో ఎవరైతే ఉన్నారో అక్కడ కాళీమాత టెంపుల్ ఉంది, ఆ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహాలని ఈమె తీద్దామని చెప్పేసి అంటుంది. ఆ గుడి కట్టేసిన ఆయనే వేరే కాడ నుంచి వచ్చి అక్కడ కట్టుకున్నాడు. దాదాపు ఇప్పటికి 20 సంవత్సరాలు చేంజ్ అవుతుంది ఆయన వచ్చి కట్టుకోవడం వల్ల. వీళ్ళు ఒక సినిమా షూటింగ్ పర్పస్ అని అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని విధాలుగా చర్యలకు పాల్పడి అక్కడ నుంచి వెళ్ళి ఆయనకు 3 లక్షల టోకరా వేసి బయటకు వచ్చారు అనమాట. ఇప్పుడు విగ్రహాల కోసం నన్ను తీయనేస్తలేదు అంటే ఆల్రెడీ వెళ్ళి తవ్వినా కూడా అక్కడ ఏంటంటే 20 feet 50 feet దాకా తవ్విన వాళ్ళు అక్కడ ఏం దొరకకపోతే సైలెన్స్ చేసేది. ఈమె అట్లా తవ్వి తీయడానికి 3 లక్షల అక్కడి నుంచి తీసుకుందంట. ఎవరు? నాగదేవత వాళ్ళ అంటే భవిత వాళ్ళ మదర్. ఆల్రెడీ అక్కడ జరిగింది. అక్కడ ఈ స్టోరీ ఎవరికి తెలియదు. అక్కడ ఆల్రెడీ మొత్తం వీళ్ళు అక్కడికి వెళ్ళి యాకిరెడ్డి, భవిత, తర్వాత భవిత వాళ్ళ మమ్మీ, వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్ళారు. ఒక షూటింగ్ పర్పస్ లో వెళ్ళారు. షూటింగ్ పర్పస్ లో వెళ్ళి షూటింగ్ పేరు అని చెప్పుకొని అక్కడ తవ్వడం జరిగింది గుప్త నిధుల కోసం. అక్కడ ఏం దొరకలే, ఇంకా వేరే ప్లేస్ ఉంటుందేమో అన్న డౌట్ కొద్ది ఎట్లయినా అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ తవ్వాలి, మళ్ళీ ఏదో ఒకటి తీయాలి, అక్కడ ఏముండయి. కానీ వీళ్ళ ప్రయత్నం అయితే అక్కడ ఫలిస్తుంది కదా, అందుకోసమని అశ్విన్ గారిని బ్లేమ్ చేయడం జరుగుతుంది. ఇలా అశ్విన్ గారు పూర్తి వీడియోస్, పూర్తి షూరిటీ అంటే పూర్తి ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా E96 టీవీ వాళ్ళకి అండ్ ఇంక ఇతర మీడియా టీవీ వాళ్ళకి కూడా ఇచ్చారు. కావాలంటే మీరు ఛానల్ కూడా చూడండి. ఇందులో నిజంగా సంతోష్ అన్న, గ్రేట్ సంతోష్ అన్న, మీరైతే ఏది స్టార్ట్ చేసినా
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎవరిని వదిలిపెట్టరు. మీరే మాకు ఆదర్శం. నిజంగా మీకు మేము చాలా అంటే చాలా నేను అంటే ఈ కాలంలో కూడా ఇంత నిజాయితీగా వర్క్ చేసే జర్నలిస్ట్ ఉన్నారా అని చెప్పేసి చాలా మిమ్మల్ని ఇలాంటి వాళ్ళందరినీ చూస్తే మాకు అనిపిస్తుంది. చాలా మంది అట్లనే ఉన్నారు. నిజంగా గ్రేట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఇక్కడికే వదిలేయద్దు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇట్లనే అలవాటు అయితే ఇంకా పెరుగుకుంటూనే పోతారు. కాబట్టి వీళ్ళని ఇక్కడితోనే ఆపేయాలి. కాబట్టి మనం ఏంటంటే ఎవరు వచ్చినా గుడ్డిగా నమ్మకుండా డెప్త్ అనేది తీసుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో మీకు క్లారిటీ అనేది ఇస్తాను. అండ్ ఒకవేళ మీకు ఏమైనా నా వీడియో వల్ల ఏమైనా బాధ అనిపించినా, నా మాటలు ఎవరికన్నా మనసుకి హర్ట్ గా అనిపించినా కూడా నాకు క్షమించండి. ఇది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం కాదు. కానీ సనాతన ధర్మం విషయంలో జోలికి వస్తే మాత్రం నాకు తెలియని కొంచెం విషయంలో నేను ధర్మంగా పాటిస్తాను. దేవుళ్ళ విషయంలో అట్లాంటి హిందూ దైవాల మీద ఇట్లాంటి చర్యలు పాల్పడితే మాత్రం నాలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. నిజంగా జై హింద్, బాయ్.